హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. ఈ వీడియోస్ చూస్తూ మీరు చాలామంది వ్యూవర్స్ చాలా బాగా ట్రై చేస్తున్నారు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకసారి వీడియో చూస్తే ఒకసారి చూడగానే ఏది రాదు. చూసిన తర్వాత ఫస్ట్ వీడియోస్ నిదానంగా చూడండి. చూసి దానిని 1కి 2 సార్లు ట్రై చేయండి. చక్కగా వస్తుంది. మీకు ట్రై చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా మీకు తోడుగా నేను ఉంటాను. మీరు చక్కగా కాన్ఫిడెంట్గా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా మీరు అన్నీ నేర్చుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మీకు చుడీ ప్యాంట్ కటింగ్ ఎలా అనేది చూపించబోతున్నాను. ముందుగా చుడీ ప్యాంట్ కోసం కనీసం 2 మీటర్లు తగ్గకుండా క్లాత్ ఉండాలి. 2.25 అయితే ఇంకా బాగా వస్తుంది. 2 మీటర్ల వరకు అయితే పర్వాలేదు, అడ్జస్ట్ అవుతుంది. 2కి తగ్గితే చుడీ ప్యాంట్కి సరిపోదు, అంత నీట్గా ఉండదు. ఇలా ఉన్న 2 మీటర్ల క్లాత్ని ఇలా క్రాస్గా మడుచుకోవాలి. ఇటువైపున కొంచెం తగ్గినా పర్వాలేదు, ఒకవైపున సమంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా క్లాత్ని ఇలా ముందు క్రాస్గా పరుచుకొని ఇప్పుడు కొలుచుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా ప్యాంట్ లెంత్ 38 ఇంచులు ఉంది. ముందుగా అసలు పొడవు ఎంత కావాలి అన్నది కొలుచుకోవాలి. 38 ఇంచులు ప్యాంట్ లెంత్ పెట్టుకోవాలి. పై వైపున విడిగా జాయింట్ చేయడం కోసం 6 ఇంచుల లెంత్ తీసేవేయాలి. అప్పుడు 32 ఇంచులు ఈ కింద వైపున ప్యాంట్ కోసం తీసుకోవాలి. 32 ఇంచులు మామూలుగా అయితే 32 ఇంచులు కరెక్ట్గా తీసుకోవాలి. కానీ ఇది చుడీ ప్యాంట్ కదా, ఎంత ఎక్కువ వచ్చినా చుడీ ఎక్కువ వస్తుంది తప్పించి ప్రాబ్లం లేదు. కాబట్టి యాక్చువల్గా 32 ఉండాలి. ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 32 ఇంచులు ఇక్కడికి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎంతైతే ఉన్నదో ఎంత కావాలి అనుకుంటే అంత ఈ చివరన క్లాత్ సరిపడా మన ఇష్టం, ఎక్కువ ఇంత పెట్టుకోవచ్చు. ఈ ఎంత ఎక్కువ పెట్టుకున్నా ఇది చుడీ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఈ చివరన ఇలా ఈ కింద వైపున క్లాత్ కూడా మనకి సమంగా ఈ లూజుకు సరిపడా ఉండేలాగా చూసుకొని ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా కాలి లూజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. కాలి చివరన లూజ్ తీసుకోవాలి. చివర లూజ్ 5 ఇంచులు ఉంది. 5 ఇంచులు కాలి లూజ్, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం. అలానే మోకాలి దగ్గర కరెక్ట్గా కాలి లూజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా క్లాత్లో క్రాస్, మనం క్లాత్ క్రాస్గా పెట్టాం కదా, ఇలా క్లాత్లో క్రాస్ మన వైపు నుంచి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇలా ఇక్కడి నుండి మోకాలి దగ్గర సుమారుగా 20-21 ఇంచ్ దగ్గర ఈ భాగంలో మోకాలి లెంత్ వస్తుంది.
ఇక్కడ మోకాలి లూజ్ వచ్చి 15 ఇంచులు ఉన్నది. 15 అంటే 15ని 2 భాగాలు చేస్తే 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేయాలి. 7.5 ప్లస్ ఖర్చు కోసం 1 ఇంచ్. అలానే మోకాలికి కొంచెం పై వైపున కూడా లూజ్ ఎంత ఉన్నదో చూసుకొని ఇక్కడ 23 ఉన్నది. 23ని ఆఫ్ చేస్తే 11.5 వస్తుంది. 11.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కూడా ఇంకా క్లాత్ ఉండాలి, కానీ చుడీ ప్యాంట్కి కంపల్సరీ ఈ కిస్తా దగ్గర ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ పడుతుంది. ఎంత 2.5 మీటర్ ఉంటే ఏమన్నా ఈ జాయింట్ పడకుండా వస్తుందేమో, కానీ చుడీ ప్యాంట్లో డ్రెస్ మెటీరియల్ ఇచ్చిన క్లాత్కి ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఈ కొలతలు తీసుకున్నాం కదా, ఈ 3 కొలతల్ని కలుపుకోవాలి స్కేల్తో. అలానే ఖర్చు కోసం తీసినది కూడా ఇలా ఈ డాట్స్ని కూడా కలుపుకోవాలి. కింద వైపున మార్క్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ క్రాస్ని ఇలా క్లాత్ చివరి వరకు పొడిగించుకోవాలి. కిస్తా కోసం మామూలు ప్యాంట్ ఎలా అయితే కట్ చేసామో అలానే 8 ఇంచులు పొడవు ఉంచుకోవాలి. ముందుగా ఈ మార్కింగ్ చేసుకున్న ఇంతవరకు కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా విడిగా ఈ క్రాస్ పీస్ జాయింట్ చేసుకోవాలి. విడిగా కట్ చేసుకొని ముందుగా మనకి ఈ పొడవు ఈ లూజ్ వస్తుంది. ఈ మోకాలి దగ్గర మోకాలికి పై వైపున ఒక కొలత, అలానే కింద వైపున కాలి చివరన ఒక కొలత. ఈ కాలు ఇక్కడి దాకా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ వస్తుంది. ఈ పై వైపున ఈ గ్యాప్లో ఇక్కడ నుండి ఇలా క్రాస్గా తీసుకొని ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు క్లాత్ కట్ చేసుకోవాలి. ఇంకొకసారి క్లాత్ని ఇలా 4 మడతలుగా మడుచుకోవాలి. క్లాత్ చుడీ ప్యాంట్ అనేటప్పటికీ క్రాస్గానే ఉండాలి. ఇలా క్రాస్లో మడుచుకొని ముందుగా ప్యాంట్ లెంత్ ఎంత ఉన్నదో చూసుకొని దానిలో నుండి 6 ఇంచులు పైవైపున విడిగా బెల్ట్ పెట్టడానికి 6 ఇంచులు వదిలేస్తే 32 ఇంచులు వస్తుంది. మనకు వచ్చిన లెంత్ కంటే ఒక 10 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఆ 10 ఇంచెస్ కాలు కింద వైపున చుడీ వచ్చి చక్కగా ఉంటుంది. ఇప్పుడు కాలు చివర లూజ్, ఆ తర్వాత మోకాలి దగ్గర లూజ్. స్టార్టింగ్ దగ్గర నుండి ఇక్కడ మనం స్టార్టింగ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి 21 ఆర్ 20 ఇంచెస్ దగ్గర ఈ మోకాలి లూజ్ తీసుకోవాలి. అలానే దీని దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుండి మధ్యలో ఇలా మోకాలి పై వైపున లూజ్ తీసుకున్న మార్కింగ్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా మోకాలి పై వైపు మోకాలి దగ్గర మోకాలి పై వైపున ఈ రెండింటి మధ్యలో ఇలా, అలానే కాలి చివరన లూజ్. ఇప్పుడు మనం ప్యాంట్ కట్ చేసుకుందాము. కొత్తగా నేర్చుకునే వారికైతే బయట మార్కెట్లో దొరుకుతుంది. మార్కర్ అంటే మీకు షాప్లో ఇస్తారు. ఇది టైలరింగ్ షాపుల్లో, టైలరింగ్ మెటీరియల్స్ షాప్లో దొరుకుతుంది. మార్కర్ అంటే ఇస్తారు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు ఒరిజినల్ కొలత మార్క్ చేసుకున్నాం కదా,
ఈ ఈ మార్క్ మీద, ఈ లైన్ మీద ఇలా మార్కర్తో ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా మార్కర్తో ప్రెస్ చేసుకుంటే క్లాత్ కట్ చేసిన తర్వాత మనం ఈ మార్కర్ కోసం ఇది కుట్టు ఎంతవరకు వేసుకోవాలి అన్న గుర్తు కోసం ఇలా పై వైపున ప్రెస్ చేస్తే అడుగు వైపున క్లాత్కి కూడా ఇలా మార్కర్తో డాట్స్ పడుతుంది. ఇలా మార్కర్తో డాట్స్ పడుతుంది. అప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి కనిపిస్తుందా? అప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ డాట్స్ మీద కుట్టు వేసేసుకోవచ్చు. ఇక విడిగా కొలవనక్కర్లేకుండా ఈ పై వైపున కింద వైపున కూడా కరెక్ట్గా అదే లెంత్ వస్తుంది. రెండు వైపులా కూడా ఒక్కటే లూజ్తో రెండు కాళ్ళు సమంగా వస్తాయి. చాలా ఈజీగా అయిపోతుంది. లూజ్ ఎంత ఉన్నది, మనం ఎంతైతే డాట్స్ పెట్టుకున్నామో అంతే వస్తుంది. ఈ మార్కర్తో గీసుకోవడం వల్ల విడిగా సపరేట్గా కొలిచే పని ఉండదు. అందుకోసం ఈ మార్కర్ మీకు దొరికితే కనుక చాలా అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్తో డాట్ పెట్టుకున్న తర్వాత ప్యాంటుని కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఈ హాఫ్కి అని తెలియడం కోసం. ఇప్పుడు ఈ ఎడ్జులు సమంగా లేవు కదా, ఇంకొకసారి ఈ ఎడ్జెస్ అన్నీ సమంగా ఉండేలాగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన క్లాత్లో ఇలా చివర ఎడ్జ్ ఉన్న ఇది ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ విడిగా సపరేట్గా కుట్టే పని లేకుండా పై వైపున విడిగా 6 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుని విడిగా క్లాత్ తీసుకోవాలనుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ని ఇప్పుడు ఈ క్లాత్లో కట్ చేసుకోవాలి. పై వైపున విడిగా జాయింట్ కోసం 6 ఇంచులు తీసుకోవాలి కదా, 6 ఇంచులు ప్లస్ పై వైపున ఫోల్డింగ్ కోసం 2 ఇంచులు, 19 ఇంచులకి ఇంకొక 4 ఇంచులు ఖర్చు తీసుకుంటే కొంచెం లూజ్ ఎక్కువ వస్తుంది. 19 ఒక 4 23 ఇంచులు. సుమారుగా డబుల్ ఫోల్డింగ్ మీద 4 ఇంచుల వరకు లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇటువైపున కూడా 8 ఇంచులు ఈ లూజ్, ఈ పొడవు. ఇది పై వైపున విడిగా జాయింట్ చేసుకోవడానికి ఈ పొడవు 6 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు ఫోల్డింగ్ కోసం 8 ఇంచులు. లూజు హిప్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఆ లూజ్కి 8 ఇంచుల నుంచి 10 ఇంచుల వరకు ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. సుమారుగా 8 ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది. 8 ఇంచులు అంటే డబుల్ మడత మీద కదా, అందుకని 4 ఇంచులు ఎక్స్ట్రా కలిపాను. 4 ఇంచులు ఎక్స్ట్రా కలిపి ఇప్పుడు ఈ మార్కింగ్ని కట్ చేసుకుందాము. దీనిని కూడా మధ్యలో సమంగా రావడం కోసం ఇలా ఫోల్డ్ చేసి చిన్న టక్స్ పెట్టుకోవాలి. క్లాత్ కొంచెం చిన్నగా ఉంటే దీనికి కూడా
ఇలా క్రాస్గా పీస్ ఎక్స్ట్రా జాయింట్ పడుతుంది. కొన్ని ఎక్కువ లెంత్ ఉన్న వాటికైతే పర్వాలేదు, ఇక్కడ జాయింట్ రాదు. లేదంటే ఈ పై వైపున కూడా ఇలా క్రాస్ జాయింట్ చిన్న ముక్క కావాలి అంటే అతుక్కోవచ్చు. అందువల్ల ఒకవేళ మేము కటింగ్ సరిగ్గా చేయలేకపోయామేమో, రాలేదు అని టెన్షన్ పడనక్కర్లేదు. ఇక్కడ ముక్క తగ్గినా కూడా జాయింట్ వేసేసుకొని ఇలా ఈ స్క్వేర్ ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా 4 మడతలుగా, ఒక పీస్ని పై వైపున తీసాము, పై వైపున బెల్ట్ కోసం. ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఈ పీస్లో ఇలా మడిచుంచుకొని 4 మడతలు ఈ క్లాత్ని ఇలా వేసుకోవాలి, దీనికి స్ట్రైట్గా వచ్చేలాగా. ఇప్పుడు ఈ లూజ్ 8 ఇంచులు పొడవు పెట్టుకోవాలని చెప్పాను కదా. కిస్తా లూజ్ 8 ఇంచులు పొడవు ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్లోకి ఇలా కలుపుకోవాలి. ఇది కుట్టు వేసేటప్పటికి ఇంత వస్తుంది. దీనిని స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ ఈ క్రాస్ ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ క్రాస్ ముక్కని విడిగా కుట్టుకునేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఈ క్రాస్ తీయడమే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇలా క్లాత్ని 4 మడతలుగా మడిచి ఇలా ఉంచుకోవాలి. ఇలా పెట్టి ఈ క్రాస్ విడిగా, ఇది హిప్ కోసం, ఇక్కడ పిస్తా కోసం ఇక్కడ కరెక్ట్గా క్లాత్ సరిపోలేదు కదా, అందుకోసం ఈ క్లాత్కి దీనిని ఇలా సమంగా పెట్టి ఇలా వచ్చేలాగా చూసుకొని, ఇప్పుడు మామూలు ప్యాంట్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్ ఒక డ్రా చేసుకొని, ఇప్పుడు మామూలు ప్యాంట్ అయితే ఇలానే ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా తీస్తాం, ఈ క్రాస్ ముక్క తీస్తాం. అలానే ఈ పక్కన క్లాత్ పెట్టుకున్న తర్వాత దీనికి చక్కగా వచ్చేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని విడిగా ఇది తీసివేసి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ని మనం ప్యాంట్ క్లాత్కి జాయిన్ చేయాలి. అందుకోసం ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటే జాయిన్ చేసేటప్పుడు ఈ వైపున జాయిన్ చేయాలి అని గుర్తుంటుంది. లేదంటే మొత్తం కట్ చేసిన తర్వాత ఇటువైపున జాయిన్ చేయబోయి ఇటువైపున జాయిన్ చేశారంటే మీకు ప్యాంట్ షేప్ మారిపోతుంది. అందుకోసం మనం ఎటువైపునైతే మార్కింగ్ చేసుకొని జాయిన్ చేయడానికి పెట్టుకున్నామో అటువైపున చిన్న ఈ టక్స్ పెట్టుకోవాలి. అప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. మిగిలిన క్లాత్లో నాడా కోసం స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ కోసం కట్ చేయడం అయిపోయింది. దీన్ని స్టిచ్ చేసే విధానం చూద్దాం. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 4గురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.